హలో గాయ్స్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఓం భీమ్ బుష్. సినిమా ఎలా ఉందో కంప్లీట్ రివ్యూలో తెలుసుకుందాం. రివ్యూలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. కథ విషయానికి వస్తే ట్రైలర్లో చూపించినట్టుగానే ముగ్గురు కలిసి భైరవపురం అనే ఊరికి వెళ్తారు. అక్కడ ఉన్న ఓ పాతబడిన మహల్కి వీళ్ళు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, వాళ్ళకి కావాల్సింది ఆ మహల్లో దొరికిందా, ఇంతకీ ఆ మహల్ కథ ఏంటి అనేది మీరు సినిమాలో చూస్తారు. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే మొదటి సీన్తోనే మెయిన్ పాయింట్ని కొంచెం రివీల్ చేస్తారు. ఆ తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా 3 క్యారెక్టర్స్ని స్టోరీలోకి తీసుకొస్తారు. ఈ ముగ్గురు ఉండే పోర్షన్ మొత్తం హిలారియస్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం వీళ్ళ కామెడీ మీదే సినిమా నడుస్తుంది. బ్రోచే వారెవరురా తర్వాత మళ్ళీ ఈ కాంబోలో కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది భయ్య. కానీ సినిమా అలా ఫ్లోలో వెళ్తుంటే సాంగ్స్ కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తాయి. ఫస్ట్ సాంగ్ విజువల్గా బాగున్నప్పటికీ మ్యూజిక్ అంత కిక్ ఇవ్వదు. ఇక ప్రీ ఇంట్రోల్ ముందర కూడా ఇలాంటి ఒక సాంగే మళ్ళీ వస్తుంది. అది కొంచెం ఫ్లో డిస్టర్బ్ చేసినట్లు అనిపిస్తుంది. కామెడీ మొత్తం మీమ్స్ స్టఫ్తో ఉంటుంది భయ్య. ముగ్గురు మధ్య సీన్స్ని చాలా బాగా రాసుకున్నారు. కొంచెం ఓవర్ ద టాప్ ఉన్నప్పటికీ మనకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. మధ్యలో హీరోయిన్ని పెట్టారు కానీ వాళ్ళ లవ్ ట్రాక్ అంతలా వర్కౌట్ కాలేదు. అలా ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ వరకు కేవలం వీళ్ళ కామెడీతోనే ముందుకెళ్తుంది. ఇక ప్రీ ఇంటర్వెల్కి ముందు కథ కొంచెం ముందుకెళ్తుంది. ఇక్కడే ఈ ముగ్గురికి ఒక పెద్ద టాస్క్ వస్తుంది. అలా ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సీన్స్ మొత్తం ఈ ముగ్గురు చుట్టే తిరుగుతాయి. ఇక్కడ సీన్స్ని హర్రర్గా రాసుకున్నారో లేదా కామెడీగా రాసుకున్నారో తెలియదు కానీ కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ కాలేదు. ప్రియదర్శి అండ్ రాహుల్ రవీంద్ర మధ్య వచ్చే కామెడీ సీన్ బాగా నవ్విస్తుంది. తర్వాత మనకు మెయిన్ స్టోరీని రివీల్ చేస్తారు. అది మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు భయ్య, రొటీన్గానే ఉంటుంది. కొన్ని సీన్స్ విసుగు తెప్పిస్తాయి. కామెడీ ఆర్గానిక్గా కాకుండా ఇరికించని ఫీలింగ్ కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్లో ఓ సాంగ్ వస్తుంది భయ్య. ఈ మూవీకి నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్స్ అనే పేరు ఎందుకు పెట్టారో ఈ పాటను చూస్తే అర్థమవుతుంది. క్లైమాక్స్ వచ్చేసరికి నార్మల్గా ఎండ్ అవుతుంది. మూవీ మేకర్స్ క్లైమాక్స్లో కొత్త పాయింట్ చెప్పాం అన్నారు కదా, ఆ పాయింట్ కొత్తదే అయినా ఆ సీన్ని చాలా నార్మల్గా తీశారు అనిపిస్తుంది. ఇక్కడే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను భయ్య. సినిమా ఎండ్ అయ్యే టైంకి ఏంటి ఇదా క్లైమాక్స్ అనిపిస్తుంది. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. సినిమా అయిపోయి బయటకు వచ్చేటప్పటికి ఏదో వెల్తీగా ఉంటుంది. క్లైమాక్స్ ఇంకొంచెం ఏదైనా హై మూమెంట్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది. అలా ఓవరాల్గా చూసుకుంటే మూవీ పర్వాలేదు అనిపిస్తుంది భయ్య. సినిమా మొత్తానికి శ్రీ విష్ణు, రాహుల్ రవీంద్ర, ప్రియదర్శి హైలైట్గా నిలుస్తారు భయ్య. సినిమా మొత్తం వీళ్ళ భుజాల మీదనే తీసుకెళ్తారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముగ్గురు ఇరగదీశారు భయ్య, ఎక్కడ తగ్గలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే విజువల్స్ బాగున్నాయి. కమింగ్ టు మ్యూజిక్ పెద్దగా లేదు భయ్య, అక్కడక్కడ బీజిఎం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు కానీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మీద ఇంకొంచెం ఫోకస్ పెడితే బాగుండు అనిపించింది. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మెయిన్ క్యారెక్టర్స్ ముగ్గురు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే కొంచెం ల్యాగ్ ఉంటుంది భయ్య. క్లైమాక్స్ ప్రాపర్ ఎండింగ్ ఉండదు. హీరోయిన్ క్యారెక్టర్ని సినిమాలో పెద్దగా యూజ్ చేసుకోలేదనిపిస్తుంది. సినిమాలో నేను అబ్జర్వ్ చేసిన ఇంకో విషయం ఏంటంటే సినిమాలో శ్రీ విష్ణు డైలాగ్ మాడ్యులేషన్ సేమ్ సామాజవరగమన మూవీ టైప్లోనే ఉంటుంది. ఆ మూవీ బాగా వర్కౌట్ అయినందువల్ల ఏమో ఆయన అదే మాడ్యులేషన్ని కంటిన్యూ చేశాడు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రివ్యూ. నాకైతే యావరేజ్ అనిపించింది. మరీ సామాజవరగమన మూవీలా ఉంటుందని మాత్రం వెళ్ళకండి, డిసప్పాయింట్ అవుతారు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, అలా సరదాగా ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్లో అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే ఈరోజు వీడియో. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ మీ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.